హలో బ్రో. హాయ్. హలో, మీ పేరేంటి బ్రో? హేమంత్. హేమంత్. ఎక్కడి నుంచి బ్రో మీరు? ఒంగోలు, ఆంధ్ర. ఏ కోర్స్ కోసం వచ్చారు బ్రో మీరికి? ఎంఎస్సీ కంప్లీట్. ఏ యూనివర్సిటీ బ్రో? నార్త్ అమెరికా. నార్త్ అమెరికా. యూనివర్సిటీ అంతా బాగుందా బ్రో? యా, యూనివర్సిటీ అంటే యాక్చువల్ మెయిన్ క్యాంపస్కి వెళ్దాం అనుకున్నాను. అక్కడ అంటే మనకి ప్రాపర్ ఇండియాలో ఉన్నప్పుడు మనకి ప్రాపర్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చాక చాలామంది అక్కడ క్లారిఫికేషన్స్ లేక ఇక్కడికి వచ్చాక తెలిసి అదే కొంచెం అక్కడే మొత్తం తెలుసుకోవాలని ఉంటే బాగుండేది అనుకున్న చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా అక్కడ యూకే వద్దాం అనుకున్న వాళ్ళకి ప్రజెంట్ మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అందరూ అకామిడేషన్ గురించి రిస్క్ అంటున్నారు, కానీ అకామిడేషన్ మీకు ఈజీగానే దొరుకుతుంది. మీరు మెయిన్ చూసుకోవాల్సిన పార్ట్ టైమ్స్. ఓకే, మీకు పార్ట్ టైం ఉంది, మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు అక్కడి నుంచి ఒక పార్ట్ టైం సెట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇంకా బెటర్, మీకు ఈజీ అవుతుంది. అది కొంచెం కష్టమే, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 8 months అవుతుంది. ప్రాపర్ పార్ట్ టైం దొరకలా నాకే. రీసెంట్లీ టుడే మార్నింగ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ మీ ఫర్ ద పార్ట్ టైం. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది. మీకు ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచి మనీ తెచ్చుకున్నాము, అవి సరిపోతాయి లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాము అన్నీ దొరికేస్తాయని అయితే అది పెట్టుకోవచ్చు. మీకు ప్రాపర్ పార్ట్ టైం ఉంటే యూ కెన్ నీడ్ బాగుంటుంది. ఓకే. సో కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉందా అనుకున్నారా, లైక్ బ్యాక్ టు ఇండియా అనుకుంటున్నారా, లేకపోతే? నో బ్రో, యాక్చువల్లీ అంటే మనం ఉండలేము బ్రో ఇక్కడ. బేసికల్ ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత నీకు పార్ట్ టైం మెయిన్ ప్రాబ్లం అనేది జాబ్. అవును, పార్ట్ టైమే దొరకట్లేదు, ఫుల్ టైమ్ ఇంకా నేను స్పెషల్గా చెప్పవసరం లేదు దాని గురించి. సో అట్లా అంటారు. సో ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ టు యూఎస్ ఆఫ్టర్ దిస్. ఓకే, ఓకే. సో ప్రొఫెషనల్గా ఏదైనా జాబ్ కొట్టి అక్కడ యూఎస్ వెళ్దామని అనుకుంటున్నాను. యా, అంటే బేసికల్గా మా బ్రదర్ అక్కడే ఉన్నారు. సో అందుకని అక్కడికి సెటిల్.